మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సో అనుకోవడం మాత్రం వాస్తవం, ఎవరో ఒకళ్ళు దాన్ని ప్రస్తావించడం. అంటే రకరకాల ఇద్దరు ఎక్కడ కలిస్తే బాగుంటుంది దాని మీద ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టుగా మూన్ మీద ఎలా ఉంటుంది, ఇక్కడి నుంచి అవసరంతో నాకు డబ్బులు అవసరం, బాగా ఇంటి పడిపోయిన ఒక అమ్మాయిని ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఆ డబ్బులు కావాలంటే ఎవరో ఒక సైంటిస్ట్ ఇచ్చిన ఆఫర్కి నేను చంద్రలోకం మీదకి వెళ్తే అక్కడ శ్రీదేవి కనపడితే అక్కడ సహజంగానే స్లో మోషన్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి అదొక అందాలు వచ్చి దేవతలాగా తీయచ్చు అనేది ఉంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకెక్కడైనా బెటరా అని చెప్పేసి సో అట్లా అందరూ అనటంలో నేను కూడా ఒక మాటగా మానస సరోవరం అప్పుడే చైనీస్ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ నుంచి జనరలైజ్ చేసి ఇండియన్స్ కూడా రావచ్చు అని అన్నారు. మన పూర్వం జగదేక వీరుడు అనే ఒక సినిమా ఉంది రామారావు గారి, అందులో దేవతలు మానస సరోవరం దగ్గర దిగుతారనే ప్రతీతి ఉంది. సో ఆ రోజు ఆ ప్యానల్ డిస్కషన్లో నేను అప్పుడే చూసిన ఈ న్యూస్ని వాళ్ళందరి ముందు చెప్తే అక్కడ దిగితే అయితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికి కూడా కొంత మానస సరోవరం వెళ్ళి అక్కడ స్టార్స్ దిగుతుంటే అవే దేవతలు అనుకుంటూ వాటిని దర్శనం చేసుకుని వచ్చే నమ్మకం ఇప్పటికీ ఉంది. అదైతే మోస్ట్ రిలవెంట్గా ఉంటుందని దాని మీద అందరం కలిసి ఏకాభిప్రాయం వచ్చి ఎస్ మీరు అన్నమాట మీరు అందరూ అక్కడ మానస సరోవరం దిగుతున్నారు కదా, రేపొద్దు తెర మీద చూపిస్తా చూడండి ఛాలెంజ్ అంటూ ఈయన అన్న మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. చూస్తుంటే కనుక ఆ స్వర్గాన్ని ఆ మొత్తం మానస సరోవరాన్ని ఒరిజినల్ అందాలు కూడా అంత ఇదిగా ఉండవు. అది విజయ వాహిని స్టూడియో 8th ఫ్లోర్లో ఆయన అది క్రియేట్ చేశారు. దట్ ఈస్ క్రియేటర్ గ్రేట్నెస్ ఆఫ్ రాఘవేంద్ర రావు గారు, గ్రేట్. అండ్ అలాగే చిరంజీవి గారు అంటే ఈ రోజుల్లో మీరు నిజంగానే ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అని చెప్పడానికి ఇంకొక రీజన్ ఏంటంటే మాకు తెలిసింది మీరు 105 జ్వరంతో కూడా సాంగ్ని ఒక 3 to 4 days వర్క్ చేసి కంప్లీట్ చేసి అండ్ ఆ తర్వాత వెళ్ళి హాస్పిటలైజ్ అయ్యారని విన్నాము. అది ఏ సాంగ్? అది ఎలా ఉన్నావమ్మా, నేను మిస్ అవుతున్నావు నిజంగా ఈ ఈవెంట్లో ఈ రిలీజ్లో నువ్వు లేకపోవడం అనేది మా అందరిలోనూ విపరీతమైన లోటుగా అనిపిస్తుంది. ఈ క్షణం నిన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటూ నీకు నివాళులు అర్పిస్తూ ఈ ప్రోగ్రాము ఈ రిలీజు వీళ్ళ పర్మిషన్ తీసుకుంటున్నాను, వాళ్ళ కాదనరు. ఆ మహాతలికి తనకి ఇది అంకితం ఈ రిలీజ్. తను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఆ సాంగ్ అప్పుడు అది లాస్ట్ సాంగ్ ఆఫ్ ది ఫిలిం. అది ఆల్మోస్ట్ నా May 9th రిలీజ్ అంటే కనుక ఎగ్జాక్ట్లీ 10 days ముందు ఇది సాంగ్ పెట్టారు. లాస్ట్ సాంగ్ నాకు ఏదో ఒంట్లంతా నొప్పులతోటి ఫ్యూరిష్గా అనిపిస్తుంది. అయినా సరే ఫస్ట్ డే షూటింగ్, సెకండ్ డే షూటింగ్, ఇది సెట్ సాంగ్ కాబట్టి ఇంకా బాగా తీయాలని ఎక్కువ మంది పెట్టారు కాబట్టి ఇది ఇంకొక 4-5 days ఎక్స్ట్రా షూటింగ్ జరిగింది. సెకండ్ డే నుంచి ఓపిక ఉండట్లేదు, చూస్తే ఫీవర్గా అనిపిస్తుంది. మేకప్ రూమ్లో కూర్చుని ఖాళీగా ఉన్నప్పుడు డాక్టర్స్ దీంట్లో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ మళ్ళీ పిలవగానే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ సుందరం మాస్టర్ గారు ఉండేవారు, ప్రభుదేవ ఉండేవారు, డైరెక్టర్ గారు, వీళ్ళందరూ కంపోజ్ చేసే సాంగ్ని దెన్ అండ్ దేర్ ఓన్లీ ఎక్కువ రిహార్సల్స్ చేసి ఓపిక లేదు, ఫటాఫట్ చేసేసి మళ్ళీ కుర్చేసి కూలబడిపోయేవాడిని. ఇట్లా డైరెక్టర్ నా మీద జాలేసి కొన్ని షాట్లు చిరంజీవి లేకపోయినా పర్లేదు శ్రీదేవితో మేనేజ్ చేద్దారు కొన్ని చేశారు, కొన్ని నేను తప్పనిసరిగా ఉండే చోట్ల మాత్రం నేను చేశాను. అండ్ ఎంత ఓపికగా చేశానంటే గుర్తుందో లేదు బాబాయ్, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం, ఒక 2 days రెస్ట్ తీసుకో, తర్వాత డే అండ్ నైట్ చేసేద్దాం అనుకోవడం. అంటే 2 days ఏమో ఈ జ్వరం ఏం జ్వరమో ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ప్రొడ్యూసర్ ఆయన ఫేస్ చూస్తుంటే పాపం ఆయన కూడా రెస్ట్ తీసుకోవాలంటే ఉంటారు. ఇది ద బెస్ట్ రిలీజ్, అందరూ హాలిడేస్, మే మంత్ చాలా మంచి రిలీజ్, ఇది పోగొట్టుకోకూడదు, ఇది అందరితో పాటు నాకు నష్టమే కాబట్టి ఆ నష్టాన్ని అధిగమించాలంటే కొంచెం కష్టపడాలి అనుకున్నాను. అండ్ చేసేసాను, అయిపోయింది. చేసిన తర్వాత కట్ చేస్తే లాస్ట్ షాట్ ఏం చేశాను తెలీదు, అయిపోయింది, వైండప్ చేశారు, గుంపుగా కొట్టారని తెలియదు కానీ ఇక్కడ డామ్ అని పడిపోయాను. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి నేను విజయ హాస్పిటల్ అంటే విజయ వాహిని స్టూడియోకి రోడ్డు దాటితే
విద్యా హాస్పిటల్ అనేవాడు, ఇది కోడంబాకం దగ్గర. అండ్ అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యారు. 2 days తర్వాత స్పృహలోకి వచ్చారు. ఆ జ్వరం ఏంటంటే మలేరియా. ఓ దారుణమైనటువంటి ఇది. అంటే అలా చేయాల్సి వచ్చింది, చేయాలి అంతే. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను, మీరు రిలీజ్ పోస్ట్పోన్ చేసుకోండి అంటే నా మీద ఉన్న ఇష్టంతో, అభిమానంతో, నిజమే జెన్యూన్ కారణం కాబట్టి ఎవ్వరూ కాదని పరిస్థితి కాదు. కానీ నో, ఆ ప్రొఫెషన్కి న్యాయం చేయాలి అంటే నేను ఖచ్చితంగా కష్టపడాలి. అదేదో పర్వాలేదు నాకు అంటే ఓపిక ఉన్నంత వరకు లాస్ట్ మినిట్ వరకు చేసేసి ఫినిష్ చేసాం. అలాగే హీరోకి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉండాల్సినటువంటి రిలేషన్షిప్ ఈ జనరేషన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఒక హీరో ప్రొడ్యూసర్ని ఎలా గౌరవించాలి, ప్రొడ్యూసర్ హీరోని ఎలా చూసుకోవాలి అనేది మీరిద్దరూ యూ హ్యావ్ సెట్ అన్ ఎగ్జాంపుల్. దీని గురించి మీరు ఏమైనా? చిరంజీవి గారు ఒక మహానటుడు, మహా మనిషి. అన్నీ ఆలోచించి అన్ని నిర్ణయాలు తీసుకున్నారంటే దానికి ఎదురు లేదు. జగదేగుడు అతుల సుందరి తీసిన తర్వాత 2, 3, 4 ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అది ఆయన గొప్పతనానికి